నీ జీవితంలో ఎంత వద్దనుకున్నా నీకు జీవితాంతం తోడుగా నిలిచేది తల్లి ప్రేమ ఒకటే అని గుర్తుపెట్టుకో. మన మదర్స్ కోసం ఎంత చెప్పినా అది చాలా తక్కువ అవుతుంది. అలాంటి మన మదర్స్ బర్త్డే కానీ వాళ్ళ మ్యారేజ్ డే కానీ సంథింగ్ స్పెషల్గా చేయాలనిపిస్తుంది కదా. సో మా మమ్మీ బర్త్డే వచ్చేస్తుంది. సో మార్కుని తీసుకొని సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాను. అక్క రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకువెళ్తుంది. సో మేమైతే బయట వెయిట్ చేస్తాం మా మమ్మీ డాడీ రియాక్షన్ కోసం. వాళ్ళైతే సడన్గా చూసారు, షాక్ అయ్యారు అసలు. మెయిన్లీ నా కోసం అయితే కాదు, మా మార్క్ బాబు కోసం. మా మమ్మీ చాలా టైమ్స్ అడిగింది మార్కుని తీసుకురా అని చెప్పి. సో నేను తన బర్త్డేకి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి మా బాబుని అయితే తీసుకువెళ్ళలేదు. సో మంచిగా హ్యాపీగా అయిపోయింది. వాడి గిఫ్ట్ అయితే ఇచ్చేస్తున్నాడు అమ్మమ్మకి. సో వాడి తరపున వాడి అమ్మమ్మకి అయితే ఒక చిన్న గిఫ్ట్ అయితే ప్లాన్ చేశాను అనమాట. సో ఒక మెమరీ కోసం వాళ్ళిద్దరికి ఒక వీడియో అయితే తీసుకున్నాను, గిఫ్ట్ ఇస్తున్నాడు. ఇంక మా వాడి అల్లరి మాత్రం స్టార్ట్ అయిపోయింది. వాడికి మెయిన్ కావాల్సినవి ఆనియన్స్ అండ్ టొమాటోస్, అవి ఉంటే చాలా మంచిగా స్పెండ్ చేసి వస్తాడు. అండ్ తాతయ్యతో ఆటలు కూడా స్టార్ట్ అయిపోయి వాడికి చూస్తున్నారు కదా. సో మమ్మీకి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చిన నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.